చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలతును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకము చేస్తున్నాము. ఈ పేర్లన్నీ కొత్తగా ఎప్పుడో ఒకసారి వినుండొచ్చు, కానీ అన్నీ కూడా కొత్త అంటే సన్బలటు అంటే నోవద్య అంటే కొత్తగా మనం వింటున్నట్టుగా అనిపిస్తుంది పేరు. కానీ వీళ్ళు దేవుని కొరకు ఏ విధంగా జీవించిండ్రు అన్న విషయాన్ని మనము ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు పాడైపోతే అవి కట్టాలని ఆయన ఒక తీర్మానము తీసుకున్నాడు అన్నమాట. మనకు ఆదివారం రోజు అయ్యగారు కూడా నెహెమ్యా కొరకు జ్ఞాపకం చేసి, ఆయన ఒక పనికిమాలిన వ్యక్తి ఏం కాదు, ఆయన ప్రయోజకుడైన వ్యక్తి, ఆయన ఒక ఉద్యోగస్తుడు అని చెప్పి ఆ రోజు అయ్యగారు మనకి జ్ఞాపకం చేసినాడు. అయితే ఆయన యెరూషలేము పాడైపోయిన ప్రాకారాలు కట్టాలని తీర్మానించుకొని ఆయన ప్రయాసపడుతున్న సమయంలో ఈ వ్యక్తులు ఆయనని ఆటంకపరుస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ప్రతి కార్యం చేస్తుంటే సమాజంలో ఎవరైనా ఒక మంచి కార్యం చేస్తున్నారంటే దాన్ని పొగిడే వాళ్ళు కొంతమంది, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది కంపల్సరీ ఉంటారు. ఒక్కరిద్దరిలో అయినా అపవాది ప్రవేశించి ఆ కార్యాన్ని ఆటంకపరచాలన్న ఆలోచన కలిగి ఉంటాడు అన్నమాట. ఆ విధంగానే నెహెమ్యా ఎప్పుడైతే దేవుని పని చేయడానికి మొదలు అప్పుడు నెహెమ్యాకు వ్యతిరేకంగా టోబియా సన్బలటు నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరెవరంటే టోబియా సన్బలటు. వాళ్ళిద్దరు కూడా నెహెమ్యాని భయపెట్టాలనుకుంటుంటారంట. కొన్నిసార్లు అనుకుంటాము, ఏదైనా పని చేస్తుంటే నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి, నీ తర్వాత నేను చూస్తాను నీ సంగతి ఏంటో అంటారు. ఆ మాటకి మనిషికి అయ్యో వీళ్ళు ఏమైనా చేస్తారేమో నిజంగా అని అన్న ఒక భయం మనిషి లోపల వచ్చేస్తుంది. ఆ రకంగానే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే నెహెమ్యాని భయపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. వారిద్దరికి తోడుగా, ఇద్దరు ప్రవక్తలకి తోడుగా ఒక ప్రవక్త్రిని కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. ఆమె పేరేంటంటే నోవద్య. ప్రవక్త్రిని అక్కడ మనకి కనిపిస్తుంది. ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం అనుకోండి, సినిమాలో విలన్ ఎవరు ఎక్కువ ఉంటారు? మగవాళ్ళే ఎక్కువ విలన్స్గా చూపిస్తూ ఉంటారు. కానీ ఆడవాళ్ళు కూడా విలన్గా ఉన్నారు అనడానికి ఒక నిదర్శనంగా ఆమె మనకి కనిపిస్తుంది. అంటే ఆమె కూడా రాజకీయం చేస్తుంది. ఎక్కడో బయట జరుగుతున్న విషయంలో తన రాజకీయం, కానీ దేవుని పని చేస్తున్న స్థలంలో ఆమె రాజకీయం చేస్తుంది. ఏ విధంగా అంటే ఆమె కావాలని తన స్వతహాగా కాదు, కానీ వేరే వారి చేత తను ప్రేరేపింపబడి ఆ విధంగా ఆమె చేయడం జరుగుతుందన్నమాట. 13వ వచనము చివరి లైన్ ఒకసారి చూసినట్లయితే, నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచం ఇచ్చి ఉండిరి. ఏ విధంగా అంటే నెహెమ్యా మీద ఒక చెడు వార్త పుట్టించాలి, లేనిపోని మాటలు కల్పించాలి, దేవుని పనిని ఆటంకపరచాలని చెప్పేసి కొంతమంది లంచం ఇచ్చి ఆ పని చేపిస్తున్నట్టుగా స్పష్టంగా మనకి కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం కూడా ఒక మంచి మందిరం కట్టుకోవాలి, విశాలమైన మందిరం కట్టుకోవాలి అని సంఘంలో అందరూ ఆలోచన కలిగి, కానీ శత్రువైన సాతాను ఎవరిలోనూ ప్రవేశించి ఎన్నో ఆటంకాలు తీసుకొని రావాలని ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు అన్నమాట. కానీ
ఎన్ని ప్రయత్నాలు చేసినా సాతాను దేవుని కార్యాన్ని ఆపలేదు. నిజంగా ఏమైనా ఆ ప్రాకారాన్ని కట్టడం మానేసిందా? ఎంతమంది ఎన్ని ఆటంకాలు తెచ్చినా, ఆయనకు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఎదురొచ్చినా కూడా దేవుని పనిని ఆయన ఆపలేదన్నమాట. ఆ విధంగా నెహెమ్యా విషయంలో దేవుడు ఎంతగానో కార్యము చేస్తూ వచ్చాడు అనమాట. ఈ నోవద్య అనే ప్రవక్త్రి అయితే బైబిల్లో చాలా మంది ప్రవక్త్రినుల గురించి మనము వింటూ ఉంటాం. యెజబెల్ కొరకు మనము చాలాసార్లు వింటూ ఉంటాం. ఆమె గొప్ప ప్రవక్త అయిన ఏలియాను భయపెట్టినప్పుడు ఆయన అన్నం మానేసి నీళ్లు మానేసి ఆ స్థలం నుంచి ఆమె పెట్టే టార్చర్కి ఆయన అక్కడి నుంచి పారిపోవాలనుకున్నాడు. అంటే ఆ రకంగా ఆమె ఏలియా భక్తుని హింసించిందనమాట. అదేవిధంగా యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను గారు హేరోదియా చేస్తున్న పని తప్పు అని చెప్పి హెచ్చరించినప్పుడు హేరోదియా ఏం చేస్తుంది? తన కుమార్తె జన్మదినానికి నాట్యం చేసి ఆమె మొదటగా ఏ బహుమానం అడిగితే అది ఇవ్వాలని చెప్పి ఒక కట్టడం నియమింపజేసి ఆ భక్తుని తలని కొట్టించినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు అంటే స్మూత్ నేచర్ ఉంటుంది అంతే అని అనుకోవడానికి లేదు. దేనికైనా తెగించి దేన్నైనా ఆటంకపరిచేటువంటి వాళ్ళు కూడా మన లోపల ఉన్నారు అని ప్రతిసారి మనం ఒక పాజిటివ్ అంటే అనుకూలమైన వచనాలనే వింటున్నాం. కానీ మన స్వభావాల్లో వ్యతిరేకమైన స్వభావాలు కూడా ఉన్నాయని చెప్పి బైబిల్ స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. ఆ విధంగానే మంచి ప్రవక్తినులు కూడా ఉన్నారు. మిరియాము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మిరియాము తన అన్నలకు మాదిరిగానే తను కూడా దేవుని పరిచర్యలో ఎంతగానో వాడబడింది. దేవుని పని కొరకు తను ఎంతగానో ప్రయాసపడింది. అదేవిధంగా లూకాసు వార్తలో చూస్తే అన్న భక్తురాలు ఆమె అయితే ఎట్లా అంటే కంప్లీట్గా దేవుని మందిరంలోనే తన జీవితాన్ని గడిపింది. అట్లా చాలామంది ప్రవక్త్రినులు ఉన్నారు. కానీ అందులో దేవుని పని చేసి దేవునికి మహిమ తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుని కార్యానికి అవమానం తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా అందులో ఈ నోవద్య కూడా ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఫిలిప్పు కుమార్తెలు కూడా ఆయనకి నలుగురు కుమార్తెలు అయితే ఒక్క కుమార్తెనో ఇద్దరు కుమార్తెలో ప్రవక్త్రినులు కాలేదన్నమాట. నలుగురు కూడా ఆ విధంగా ప్రభు కొరకు నిలబడ్డారు. మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ప్రభు పనికి ఇవ్వాలంటే ప్రభు ఒకరినైతే ఇస్తే ఇద్దరినైతే నా వల్ల కాదు, ఒకరు నా దగ్గరనే ఉంటారు. జనరల్గా మనం ఆలోచించుకుంటే అట్లా అనుకునే రోజు. కానీ ఫిలిప్పు తన బిడ్డల్ని చాలా పద్ధతిగా పెంచి ఆ నలుగురు కూడా ప్రవక్త్రినులుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు అన్నమాట. అయితే ప్రవక్త్రిని అంటే ప్రవక్త అంటే ఏంటంటే మనకు అందరికీ తెలుసు, దేవునికి మానవునికి మధ్యవర్తి. ఆమె ప్రవక్త్రిని అంటే కూడా దేవుని పని చేస్తూ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనుషులకి తెలియజేయాలి. కానీ ఈమె ఏం చేస్తుంది? వ్యతిరేకంగా చేస్తుంది అన్నమాట. వ్యతిరేకంగా చేసి ఆమె ఎంతో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని అవమానపరిచే విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా కూరగాయలు తీసుకునేటప్పుడు అనుకుంటాము చాలాసార్లు, అంటే విన్నాను నేతి బీరకాయ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేతి బీరకాయ అంటే దాంట్లో కొయ్యగానే నెయ్యి వస్తుందా? రాదు కదా. బీరకాయ లాగానే ఉంటుంది. పాలకూర అనుకున్నాం అనుకో, పాలకూర వస్తే పాలు వస్తున్నాయా? లేదు కదా. అది పేరుకు మాత్రం. ఈమె ప్రవక్తినిగా ఉంది కానీ పేరుకు మాత్రమే ప్రవక్తి, కానీ చేసే పనులు మాత్రం దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆయాసపరిచే విధంగా, దేవుని కార్యాలను ఆటంకపరిచే విధంగా ఈమె చేసిన క్రియలు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈమె మొదటగా నెహెమ్యా భక్తుని భయపెట్టుటకు లంచం తీసుకొని ప్రయత్నం చేసింది. రెండవదిగా ప్రమాదకరమైన వ్యక్తిగా ఆమెను చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ నోవద్య ప్రమాదాన్ని కలిగించే వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడు మనం విన్నాం కదా, పైకి ఆమె ప్రవక్తిననే చెప్తుంది. మనం అనుకుంటాం కదా దేవుని పిల్లలు అంటే ఇప్పుడు సేవకులు ఉన్నారనుకో
అనుకోండి, సేవకుల వల్ల హాని కలుగుతుందని ఎవరన్నా ఊహించుకుంటామా? సేవకులు అంటే మన క్షేమాన్ని కోరేవాళ్ళు, మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు, మన మంచి చూసేవాళ్ళు అని మనము అనుకుంటాం. కానీ సేవకుల ద్వారా మనకి ఎటువంటి హాని కలుగుతుందని మనం ఎప్పుడు కూడా ఊహించుకోలేము. కానీ ఈమె ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మనము చూస్తా ఉన్నాం. మనం కూడా మనం ఉన్న చోట, మనం పనిచేస్తున్న స్థలమైనా కావచ్చు, మన కుటుంబమైనా కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, మన పక్క వారికి ప్రమాదం కలిగించే వ్యక్తులుగా మనం ఎప్పుడు కూడా ఉండొద్దని దేవుడి సాయంకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులైనా కావచ్చు. ఎవరైనా లంచం ఇచ్చి ఇంకెవరైనా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చెప్తున్నా, అక్కడ ఉన్న మాటలను బట్టి లంచమే అని కాదు, మనల్ని మెప్పించుకోవడానికి ఇతరుల మీద అనేకమైన నిందలు కలిగించే మాటలు, అనేకులకు దూషణకరంగా మనము ఉంటున్నామేమో. ఈరోజు మనల్ని మనము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానని నేనేదో కరెక్ట్ అని కాదు, మనం అందరం కూడా సరి చేసుకోవాలని దేవుడి రాత్రి మాటల్ని మన ముందు ఉంచాడన్నమాట. అదే మనం ఎవరికి కూడా ప్రమాదము కలిగించే వారిగా ఉండదు. మన మాట తీరు కానీ, మనం చేసే పని కానీ, మనం నివసిస్తున్న ప్రతి స్థలంలో మనము దేవునికి మహిమ తెచ్చే వాళ్ళంగానే ఉండాలి అని చెప్పి దేవుడి వాక్యము సెలవిస్తుంది అన్నమాట. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్ చదువుతాం, లాస్ట్ లైన్. 2 తిమోతి 3వ అధ్యాయము చివరి లైన్ చదువు. పైకి చివరి లైన్ 2 తిమోతి 3:5 3వ అధ్యాయము 5వ వచనము చివరి లైన్. చాలు అయితే మొదటి లైన్ సార్ తప్పు చెప్తాను. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఉంటుంది. అయితే ఈ విషయంలో దేవుడు చూపిస్తున్న మాటలు ఏంటంటే, ఆమె చెప్పుకోవడానికి పెద్ద ప్రవర్తిని తెలియని వాళ్ళు అనుకుంటారు. నిజంగా ఈమె దేవునికి ఎంత ఇష్టంగా బ్రతికిందో కాబట్టే దేవుడు ఈమెను ఏర్పరచుకున్నాడు, ఒక ప్రవర్తినిగా దేవుడు చేశాడు అని చెప్పి జనాలు అనుకుని ఉండొచ్చు. బహుశా పైకి భక్తిగానే కనిపిస్తుంది, కానీ తన ఆంతర్యం ఏంటి అని అంటే దేవుని సేవకులు, దేవుని పరిచర్య చేస్తున్న బిడ్డలకి ఆటంకంగా ఆమె ఉంది అని చెప్పి దేవుని మాటలు సెలవిస్తున్నాయి. అయితే ప్రకటన 2:23 వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన 2:23 చివరి లైన్ ఇది. సారీ, ప్రకటన 2:23 చివరి లైన్లో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేది. దేవుని మాటలు ఏమని చెప్తున్నాయంటే, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం. ఇప్పుడు నోవహ్య చేసిన పనికి ఆమె ఎటువంటి ప్రతిఫలం పొందుకోకుండా ఉండొచ్చు అనుకుంటారా? ఆ వాక్యంలో మనకు కింద బయలుపరచబడలేకుండొచ్చు, కానీ ఎవరమైనా కూడా, తనైనా, నువ్వైనా, నేనైనా, మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం అనేది కంపల్సరీ ఉంటుంది. మనం మంచి పని చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాము, చెడు పని చేస్తే చెడుగానే మనకి ప్రతిఫలము వస్తుంది అన్నమాట. దీనిమంతా కూలి చేసినాం అనుకో, సాయంత్రం కూలి లేకుండా పంపిస్తారా వాళ్ళు? పంపించారు. ఖచ్చితంగా మనం చేసిన పనికి జీతం అనేది వస్తుంది కదా. అదేవిధంగా పాపం వలన వచ్చు జీతము మరణం. మనం ఒకవేళ పాపం ద్వారా మనం జీతాన్ని పొందుకుంటే ఒకరోజు తీర్పులో మనము లెక్క చెప్పాల్సి వస్తుంది. అదే దానికి దారి తీస్తుంది, మరణానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ నోవహ్య గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అట్లాంటి వ్యతిరేకమైన పనులకి మనము సహకరించొద్దు. దేవుని బిడ్డలు చేసే పనులకి మనము ఆటంకము కలిగించొద్దు. మనం ఉన్న ప్రతి చోట కూడా ప్రమాదకరంగా మనము ఉండొద్దు. మనము ఇతరులకి సహకరించే వారిగానే ఉండాలి. కానీ నువ్వు
సహాయం చేయడానికి నీ దగ్గర ఏం లేకపోవచ్చు, కనీసం ప్రార్థన ద్వారానైనా నీ సహాయం వారికి అందించండి, కానీ ప్రమాదం కలిగించేది మాత్రం ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి ఈమె జీవితం ద్వారా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. దేవుడి కొన్ని మాటలు దీవించండి.